హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం సిబిఎస్ఈ స్కూల్స్ తాలూకా వెబ్సైట్లో మనం ఏ ఏ విషయాలను అప్లోడ్ చేయాలి ఏమిటి అనేది ఇప్పుడు పూర్తిగా ఒకసారి చూద్దాం. ముందుగా మనకి సంబంధించినటువంటి సిబిఎస్ఈ వెబ్సైట్ని ఏ విధంగా ఓపెన్ చేస్తాము అంటే, ముందుగా మనం మన స్కూల్ సిబిఎస్ఈ పోర్టల్ని ఓపెన్ చేసి అందులో ప్రిన్సిపల్ లాగిన్ అయినట్లయితే మనకి సెట్టింగ్స్ అన్నీ కనిపిస్తాయి. ఓన్లీ ప్రిన్సిపల్ లాగిన్ అయితే మాత్రమే ఈ సెట్టింగ్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు ఇందులో మనకి ఆల్రెడీ సెషన్ సెటప్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు స్కూల్ మాస్టర్ సెటప్, ఇందులో మనకి స్కూల్ మాస్టర్ సెటప్లో ప్రిన్సిపల్ మెసేజ్, స్కూల్ డీటెయిల్స్ సెటప్, అలాగే కరోసెల్ సెటప్ అండ్ నోటిఫికేషన్స్ అండ్ ఈవెంట్స్ సెటప్, ఈ 4 మనకి ఉంటాయి. వీటిని ముందుగా మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ స్కూల్ మాస్టర్ సెటప్లో ఫస్ట్ది ప్రిన్సిపల్ మెసేజ్. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ మెసేజ్ అంటే ఆల్రెడీ నేను అక్కడ మనకి డిఫాల్ట్గా ఇచ్చిందే ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. దీని గురించి కొంత మ్యాటర్ నేను ఇక్కడ పెట్టడం జరిగింది, పోస్ట్ చేయడం జరిగింది, నా ఫోటోని. ఇదే విధంగా మనం ఎప్పుడు కూడా ఈ మ్యాటర్ని మనం టైటిల్ మార్చుకోవచ్చు, మ్యాటర్ని కూడా మార్చుకోవచ్చు, ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా మనం ప్రిన్సిపల్ మెసేజ్ని మనం పెట్టుకోవాలి. తర్వాతను స్కూల్ మాస్టర్ సెటప్లో స్కూల్ డీటెయిల్స్ సెటప్, దీనిలో స్కూల్ డీటెయిల్స్ సెటప్లో మన ఇక్కడ యాడ్ అనగానే ఈ విధంగా మనకి వస్తుంది. ఇక్కడ స్కూల్ డీటెయిల్స్ సెటప్లో మన స్కూల్ నేము, సిబిఎస్ఈ నెంబరు, అఫిలియేషన్ నెంబరు, అలాగే స్కూల్ కోడు, మొబైల్ నెంబరు, ఫోన్ నెంబరు, ఇది అంతా హెచ్ఎంది మనకు సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి, స్కూల్ మెయిల్ ఐడి, అలాగే అడ్రస్సు, అదేవిధంగా లాటిట్యూడు, లాంగిట్యూడు, ఈ విధంగా ఇవన్నీ ఇచ్చిన తర్వాతను ఇక్కడ మనం సేవ్ ఆప్షన్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఇవన్నీ సమాచారం ఇచ్చాను కాబట్టి అప్డేట్ అని అడుగుతుంది. ఏమైనా మనం మార్చుకోవాలంటే మార్చిన తర్వాతను అప్డేట్ని కొట్టినట్లయితే అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. ఈ విధంగా ఇందులో స్కూల్ మాస్టర్ సెటప్లో 2 ఈవెంట్స్ అయ్యాయి. తర్వాత 3 చూడండి, కరోసెల్ సెటప్. దీనిలో ఇది కొద్దిగా మనకి లెంగ్తీతో కూడుకున్నది. దీనిలో యాడ్ అనగానే మనకి ఈవెంట్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. అవేంటివి? హెడర్ స్లైడర్, ఫోటో గ్యాలరీ, వీడియో గ్యాలరీ. అయితే హెడర్ స్లైడర్ అంటే మొదటగా మనం హెడర్ స్లైడర్ కింద ఏం చేయొచ్చు, ఏదైనా మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూజ్ ఫైల్ అని అడుగుతుంది, అదేవిధంగా టైటిల్ అడుగుతుంది. ఈ టైటిల్ని టైప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఫోటో అయితే స్కూల్ ఫోటో అంటాం, అలాగే షార్ట్ అంట, ఇక్కడ నెంబర్ 1 అని వేసుకుంటాం. ఇది 1 కదా, మనం ఇచ్చేది ఫస్ట్ది 1 కాబట్టి 1 అంటాం. అలాగే చూజ్ ఫైల్ అంటే ఇక్కడ ఇమేజ్ని మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది 5 MB లోపు ఇమేజ్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఇమేజ్ని అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ మనకి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూజ్ ఫైల్ అన్నాడు. ఈ విధంగా నేనైతే కొన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే స్కూల్ ఫొటోస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఒక స్కూల్ ఫోటోని మనం తీసుకున్నట్లయితే ఏదో ఒకటి ఇందులో మనం స్కూల్ ఫోటోని చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీన్ని తీసుకొని ఇక్కడ టైటిల్ MDM అని రాసాం. MDM అని టైప్ చేసుకొని ఇక్కడ షార్ట్లో 1 అని పెట్టుకున్నాం.
ఇది మనకి 1 కాబట్టి ఫోటో 1 కాబట్టి మనం పెట్టుకున్నాం ఇక్కడ 1 అని. ఇప్పుడు సేవ్ అనే ఆప్షన్ మనకు ఉంటుంది. సేవ్ చేయగానే ఆటోమేటిక్ ఇది సేవ్ అయిపోతుంది. ఈ విధంగా ఇక్కడ చూడండి మన ఫొటోస్ని ఈ విధంగా పెట్టుకుంటాం. అలాగే యాడ్ అనగానే మరలా ఇంకోటి ఈ విధంగా హెడర్ స్లైడర్ అంటే ఒకటే పెట్టుకోవాలి. ఫోటో గ్యాలరీ అంటే మళ్ళీ ఇక్కడ మన స్కూల్లో జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫొటోస్ ఏవైనా మనం పెట్టుకోవచ్చు. మన పాఠశాలకు సంబంధించినటువంటి పేరెంట్స్ మీటింగ్ కానీ, అలాగే ఆగస్ట్ 15th కానీ, లేదా రిపబ్లిక్ డే, లేదా మనకి మ్యాథ్స్ డే జరిగింది, మ్యాథ్స్ డే, తెలుగు డే, ఇవన్నీ మనం ఎండిఎంకి సంబంధించి లేదా ఎటువంటి హెల్త్ ప్రోగ్రామ్స్ ఏవైనా సరే మనం ఇందులో ఈ ఫొటోస్ని మనం చూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఫోటోలు ఇక్కడ ఉన్నాయి మనకి. ఇక్కడ చూడండి మనం కొన్ని ఫొటోస్ని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మనం ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక లెసన్ సంబంధించి ఇక్కడ చూడండి ఇక్కడ డిప్యూటీ డిఓ గారు మాకు విజిట్ చేసేటప్పుడు ఒక ఫోటో. ఇక్కడ మనం టైటిల్ రాస్తాం DYEO విజిట్. ఈ విధంగా DYEO విజిట్ అని పెట్టుకుంటాం షార్ట్. ఇప్పుడు మనం ఇదే ఫస్ట్ ఫోటో కాబట్టి ఒకటని ఇవ్వడం జరుగుతుంది. సేవ్. ఇక్కడ చూడండి ఇక్కడ వరుసగా మనకి ఫొటోస్ వస్తుంటాయి ఈ విధంగా. తర్వాతను యాడ్ సెలెక్ట్ వీడియో గ్యాలరీ అంటే మనకు సంబంధించినటువంటి వీడియోస్ ఏవైనా మనకి ఉన్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ అయినా ఏదైనా సరే మనకి పాఠశాలకు ఉంటే దాన్ని దాని URLని మనం కాపీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నా వీడియోస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ సాంగ్ అనేది జీవితంలో ఎంతో సాధిస్తాం, కానీ అమ్మాయికి వరుణ్ణి చూడడం చాలా కష్టం. మాకు తగినట్టు అమ్మాయికి నచ్చినట్టు వాళ్ళు ఎలా అల్లుడిని వెతుకుతారో అనుకున్నాం. వాళ్ళు ఎవరు? ఫ్యామిలీయా, ఫ్రెండా? ఫ్యామిలీ లాగా, ఫ్రెండ్ లాగా. ఎలీట్ మ్యాట్రిమోనీ. Elite Matrimony, an exclusive matrimony service for the elite. మ్యాథ్స్ సాంగ్ షార్ట్ 1 అందాం. సేవ్. अभी आया है, बिल्कुल लेटेस्ट. ఎంబెడ్ URL అనే తీసుకుందాం. కాపీ. Latest. ఇప్పుడు Want the latest tech? Why not the latest tech skills? Stay current with online courses from Udemy. Start learning today. ఈ విధంగా మనం URL వేసుకుంటే వెంటనే ఈ విధంగా సెటప్లో మాస్టర్ సెటప్లో ఎగ్జామ్ సంబంధించి కానీ లేదా ఏదైనా సరే మనకి
ఇది ఇమేజ్ ఆరు దేనికైనా మన ఇట్లా ఇమేజ్ తీసుకోవచ్చు లేదా దేనికైనా మనం ఈ విధంగా తీసుకొని సేవ్ చేసినట్లయితే సేవ్ అయింది. అదేవిధంగా ఇందులో మనకి నోటిఫికేషన్స్ అండ్ ఈవెంట్ సెటప్స్లో ఈవెంట్స్ గురించి మనం చూసినట్లయితే ఈవెంట్ ఏవైనా మనకి వివరాలు ఈవెంట్ ఫర్ ఎగ్జాంపుల్ టైం నుండి టైం ఏంటని, అలాగే ఏదైనా సరే మనం ప్రాజెక్ట్ వర్క్ కానీ ఏదైనా ఈవెంట్స్ మనం చేసినట్లయితే వాటి కూడా ఇబ్బంది ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ మనం ఆ ఈవెంట్ మన ఇట్లా రాసుకోవచ్చు. ఈ విధంగా ఆ ఈవెంట్ మనం చేసుకుంటున్నట్లయితే ఈ విధంగా స్కూల్ మార్కెట్లో ఏదైనా సరే మనం సంబంధించినటువంటి మనం ముందే చేసుకుని ఫోల్డర్లో మనం పెట్టుకున్నట్లయితే ఈజీగా మనం వెబ్సైట్లో ఐటమ్స్ అన్నీ కూడా మనం మనం అప్లోడ్ చేసుకోవచ్చు. గమనించగలరు. ఈ విధంగా స్కూల్ మార్కెట్ సెంటర్స్లో సంబంధించి ఏ అంశాలు మనం యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. త్రినాథ్ వీడియో హబ్ అనేది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ ఛానల్. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. దానిలో ఉండేటటువంటి చాలా మ్యాథ్స్ క్విజ్లు కానీ లేదా 10th క్లాస్ లెసన్స్ మ్యాథ్స్ లెసన్స్ చాలా వరకు చెప్పి ఉన్నాను. వాటిని కూడా మీరు ఐఎఫ్పి ప్యానెల్లో మీ స్టూడెంట్స్కి చూపించవచ్చు. అలాగే టీచర్స్ ఏ విధంగా కంటెంట్ తయారు చేసుకోవచ్చు, వీడియోస్ తయారు చేసుకోవచ్చు అనే విషయం మీద కూడా చాలా వీడియోల్ని దీనిలో నేను పొందుపరచడం జరిగింది. వాటిని కూడా చూస్తూ టీచర్స్ కూడా వీడియోస్ని తయారు చేసుకునే విధానమైనటువంటి వీడియోలను కూడా నా ఛానల్లో ఉంచడం జరిగింది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ త్రినాథ్ వీడియోస్ హబ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.